అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్। ఈ రోజు మనము ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేసుకుందామండి। దీనికోసం నేనైతే రైస్ బీడ్స్ యూజ్ చేసుకుంటున్నా అండి। వీటితో పాటు శారీలో కలిసే కలర్స్ థ్రెడ్స్ తీసుకున్నాను। ఓకేనా, ముందుగా అయితే శారీకి కాటన్ థ్రెడ్ 8 లైన్స్ టై చేసిన తర్వాత ఈ రైస్ బీడ్ అయితే ఒకటి తీసుకోండి। ఆ తర్వాత టాజల్ తీసుకోవాలి, మళ్ళీ ఇంకొక రైస్ బీడ్ అయితే తీసుకొని ఈ రెండింటిని కలిపి పైకి అయితే కట్టేసేయాలండి। కొంచెం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అయితే సరిపోతుంది మీకు। ఇలా ఇక్కడనే లాక్ చేసేసుకోండి రైస్ బీడ్ పైన, శారీకి బీడ్కి మధ్యలో దారానికి మీరు ఇలా ముడేసుకున్నా పర్వాలేదు, లేదా లాక్ చేసుకున్నా కూడా పర్వాలేదు అన్నమాట। ఓకేనా, ఇలా చేసుకున్న తర్వాత అండి ఈ ఎంటీ లాక్స్ అయితే ఇలా చేసేసుకోండి। ఒక 4 వరకు అయితే సరిపోతాయి। 1 2 3 4 ఇలా 4 ఎంటీ లాక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ బీడ్ ఒకటి తీసుకోండి, తర్వాత టాజల్ తీసుకోవాలి, మళ్ళీ బీడ్ ఒకటి తీసుకోండి, దీన్ని కూడా సేమ్ అలానే పైకి కట్టేసి లాక్ చేసేసుకోండి। ఓకేనా, ఇలా లాక్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 4 స్టెప్స్ అయితే ఎంటీ లాక్స్ అయితే చేసేసుకోండి। ఇలా ఇలా చేసేసుకున్న తర్వాత మళ్ళీ మీరు సేమ్ ఇదే రిపీట్ చేసుకోవచ్చు అన్నమాట। మళ్ళీ రైస్ బీడ్స్ తీసుకోవాలి, తర్వాత టాజల్ తీసుకోవాలి, తర్వాత మళ్ళీ రైస్ బీడ్ తీసుకొని పైన ఇలా కట్టేసేయాలి। ఓకేనా, ఇదే ప్రాసెస్ అయితే శారీ మొత్తం కూడా కంటిన్యూ చేసేయండి। చేసేసిన తర్వాత మీరు ఇలా ఈ డిజైన్ ఇలా ఉంచేసుకున్నా పర్వాలేదు, లేదా దీన్ని మనం ఇంకా గ్రాండ్గా చేసుకుందాము అని అంటే ఇప్పుడు మనం కొన్ని బీడ్స్ తోటి అయితే ఇంకొక డిజైన్ అయితే చేద్దాము। ఓకేనా, ఇది ఇలా ఉంచేసిన తర్వాత నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి అయితే చేస్తున్నా అండి। ఇంకొకటి కాటన్ థ్రెడ్ అయితే 8 లైన్స్ తీసుకొని శారీకి టై చేసేయండి। ఇప్పుడు నార్మల్ బీడ్స్ ఇలా శారీకి టై చేసుకున్న తర్వాత ఈ గోల్డ్ బీడ్స్ ఉన్నాయి కదా అండి, ఒక 4 బీడ్స్ అయితే తీసుకోండి। ఇవి 1 mm సైజ్ తీసుకున్నా పర్వాలేదు, లేదా 2 mm సైజ్ తీసుకున్నా కూడా పర్వాలేదండి। 0 సైజ్ అయితే కొంచెం ఎక్కువ పడతాయి అంతే। ఇలా తీసుకున్న తర్వాత అండి ఇలా టాజల్ లోపల నుంచి అయితే ఇటువైపుకి కుచ్చేసేయండి। ఓకేనా, కుచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక 4 బీడ్స్ అయితే తీసుకోండి, గోల్డ్ బీడ్స్। ఇలా తీసుకున్న తర్వాత వీటిని మనము లాక్స్ చేసుకున్నాం కదా అండి ఒక 4, దాంట్లోనే ఒక దానికి అయితే మీరు ఇలా లాక్ చేసేసుకోండి మళ్ళీ, సరేనా। చేసేసుకున్న తర్వాత మళ్ళీ పక్కనే ఉన్న ఇంకో లాక్కి అయితే మళ్ళీ నీడిల్ని కుచ్చేసి మళ్ళీ లాక్ చేసేసుకోండి। చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 4 బీడ్స్ అయితే తీసుకోండి, తీసుకొని దీన్ని కూడా సేమ్ ఇలానే టాజల్ లోపలికి అయితే కుచ్చుకోవాలి। ఓకేనా, కుచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక 4 బీడ్స్ అయితే తీసుకోండి, సేమ్ దీన్ని కూడా ఇలాగే మనం లాక్ చేసిన దాని లోపలికి అయితే నీడిల్ని కుచ్చేసి ఇప్పుడు చేసిన దాన్ని కూడా ముడేసేసుకోవాలి, సరేనా। ముడేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక పక్కనే ఇంకో లాక్ ఉంటుంది కదా, దానికి కూడా ముడేసేసుకొని మళ్ళీ ఇంకొక 4 బీడ్స్ అయితే తీసుకోవాలి। తీసుకొని సేమ్ దీన్ని కూడా ఇలాగే టాజల్ లోపలికి కుచ్చేసి మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి। సో ఇంతే అండి ఈ డిజైన్ అయితే। దీన్ని మనము క్రోషా వర్క్ తోటి చేసుకుంటూ ఉంటామండి, కానీ మనం దీన్ని ఇలా నార్మల్ నీడిల్తో కూడా చేసుకోవచ్చు అండి। చాలా ఈజీగానే వస్తుంది, ఇంకా కాస్త పేషెన్స్తో అయితే చేసుకోవాల్సి ఉంటుంది అంతే।
సింపుల్గా చేసేసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాము. కాకపోతే ఈ డిజైన్ మనము ఇంకో ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చండి. ముందు అయితే ఓన్లీ రైస్ బీడ్సే కట్టిన తర్వాత ఒకసారి అయిపోద్ది. మళ్ళీ రెండోసారి వచ్చేసి ఓన్లీ పూసలే కట్టాలి, సెకండ్ టైం అయిపోద్ది. ఇప్పుడు థర్డ్ టైం వచ్చేసరికి టాజల్స్ కట్టాలి. అంటే లైన్స్ తీసుకుంటాం కదా మనము, అలా లైన్స్ తీసుకొని దీని మధ్యలో నుంచి తీసి లైన్ని తర్వాత టాజల్ కట్టుకోవాలి. అదొక ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది, టైం పడుతుంది. అందుకోసం అనేసి ఈజీగా అయితే ఇలా చేసేసుకోవచ్చు. ఓకే, ఇది బాగానే ఉంది అనుకుంటే మీరు కూడా ట్రై చేయండి. ఇంకా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.